హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్ ఒక చిన్న టిప్ తెలుసుకుందాం. అదేంటంటే ఇక్కడ మన దగ్గర ఇట్లాంటి డేటా ఒకటి ఉందనుకుందాం, శాంపిల్ డేటా. ఇందులో ఐటమ్స్ అన్నీ ఒకే కాలంలో దీనిలో వచ్చేసినాయి. దీనిలో యాక్చువల్గా 5-6 ఐటమ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇట్లా ఐటమ్స్ అన్నీ ఒక దానిలో కామాలు పెట్టేసో లేదంటే ఏదైనా డాష్లో అట్లాంటిది డెలిమిటర్ పెట్టేసి మీకు ఒక దానిలోనే వచ్చేసినాయి. కానీ అవి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. దానికోసం ఒక చిన్న లాజిక్ చెప్తా. ఫార్ములా కాదు, స్పెసిఫిక్గా దానికోసం చేసిన ఫార్ములా కాదు, చిన్న లాజిక్ చెప్తాను. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలాగో ఫార్ములా నేను విడగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చెప్తాను, తర్వాత అన్నిటిని కలిపేసి ఎలా ఉపయోగించాలో చెప్తాను. దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. దీన్ని మీరు మీకు ఎక్కడైనా అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి ఇట్లాంటిది. దానికి నా లాజిక్ ఏంటంటే ఈక్వల్ లెన్ బ్రాకెట్ స్టార్ట్ ఇది. అంటే దీని లెంత్ ఎంతో ఇక్కడ తెలుసుకున్నాను నేను. ఇది ఒక ఫార్ములా అనుకుందాం. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఈక్వల్ సబ్స్టిట్యూట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. అదేం చేస్తుందంటే దీనిలో ఉన్న ఐటెంని మనం వేరేదంతా రీప్లేస్ చేయొచ్చు. ఇది కామా, దేన్ని రీప్లేస్ చేయాలనుకున్నాం, కామాని, కామా ఏమీ లేకుండా బ్లాంక్తో రీప్లేస్ అయ్యి, ఓకేనా, వచ్చింది. అంటే ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని కామాలు లేకుండా కలిసిపోయినాయి. ఇప్పుడు దీనికి లెంత్ ఇద్దాం. ఈక్వల్ టు లెన్ బ్రాకెట్ స్టార్ట్ ఇది. అంటే ఎక్కువ స్టెప్పుల్లో మనకి ఏదో రకంగా మనకు కావాల్సిన రిజల్ట్ తేవడం అనమాట. కామాలు ఉన్నప్పుడు ఇంత లెంత్ ఉంటే కామాలు లేకుండా ఇంత లెంత్ వచ్చింది. ఇప్పుడు ఇది మైనస్ ఇది అయితే మనకు కావాల్సింది వస్తుంది. ఈక్వల్ టు ఇది మైనస్ ఇది 4. అంటే 4 కామాలు ఉన్నాయి. 4 కామాలు ఉన్నాయంటే అక్కడ 5 ఐటమ్స్ అని అర్థం. ఈక్వల్ టు ఇది ప్లస్ 1 అని పెట్టుకున్నాం. అంటే 5 కాబట్టి 4 కామాలు పెట్టామంటే 4 గ్యాపులు 5 ఉన్నాయని అర్థం. ఇది మనకు అందులో ఉన్న ఐటమ్స్ సంఖ్య. దీనికోసం ఎన్ని వేసాం చూడండి, 1 2 3 4 5 ఫార్ములాలు వేసాం విడివిడిగా. అవేంటో కూడా మీకు చూపిస్తాను. లెన్ వేసాము, సబ్స్టిట్యూట్ వేసాము, సబ్స్టిట్యూట్ వేసిన తర్వాత వచ్చిన వాల్యూకి లెన్ వేసాము, తర్వాత అది మైనస్ ఇది చేసాము, పక్కన దానికి ఒకటి యాడ్ చేసాము. ఇన్ని కలిపితే ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలిసినవి. ఇవన్నీ ఇప్పుడు సింపుల్గా ఒకదానిలోనే ఎలా వేయాలో చూద్దాం. దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను. వీడియో మీరు అది పాస్ చేసుకొని చూసుకోండి కావాలంటే ఫార్ములా ఏం రాశాను అనేది. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒకదానిలో వేస్తున్నాను. ఈక్వల్ లెన్ బ్రాకెట్ స్టార్ట్ ఇది బ్రాకెట్ క్లోజ్, ఓకేనా. అక్కడికి అది అయిపోయింది. దాని లెంత్ వచ్చేస్తుంది. దానిలో నుంచి మైనస్ మళ్ళీ లెన్. ఏం లెన్ కావాలి, సబ్స్టిట్యూట్ అయిన తర్వాత వచ్చిన లెన్ అనమాట. అందుకని ఇక్కడ సబ్స్టిట్యూట్ మళ్ళీ ఏది దీన్ని దానిలోంచి కామాలు తీసేయాలన్నమాట. డబల్ కోట్లో కామా పెట్టి, కామాలు బదులు మీరు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. నేను డబల్ కోట్లో కామా పెట్టే కదా, మీరు వేరే దాన్ని తీయాలంటే ఏ అని అక్షరం తీయంటే ఏ అని టైప్ చేసుకోవచ్చు. అక్కడ కామా డబల్ కోట్లో ఇక్కడ ఏం పెట్టలే, నేను బ్లాంక్ పెట్టేసా, ఓకేనా. ప్లస్ 1 కూడా యాడ్ చేశా. చూసారా, 5. అంటే అందులో 5 ఐటమ్స్ అనేది అర్థం అనమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇందులో ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, దాని కౌంట్ ఇక్కడ వచ్చేసింది, ఓకేనా. దీన్ని మీరు ఎక్కడన్నా అవసరమైన దగ్గర మీకు సిచ్యువేషన్ బట్టి యూస్ చేసుకోండి. ఇదే అనమాట లాజిక్. పర్టికులర్గా దీనిలో ఉన్న ఐటమ్స్ కౌంట్ చేయడానికి ఫార్ములా ఉండకపోవచ్చు, కానీ మనకి ఇలాంటి టెక్నిక్లు యూస్ చేసి మీరు ఏదో రకంగా మీకు కావాల్సిన డేటాని తీసుకురావచ్చు అనమాట. అందుకని ఎక్సెల్ అన్లిమిటెడ్. దీనిలో మీరు ఏది అనుకున్నా కానీ చేయగలరు అనమాట. ఇందులో ఇంపాసిబుల్ అనేది మ్యాక్సిమం ఉండదు. లాజిక్ ఉండాలి. లాజిక్ ఉంటే మీరు ఏదైనా చేయగలరు. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.